హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో థంబ్నెయిల్ చూస్తుంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీ అండి. ఇన్ని రోజులు ఫోన్ పట్టుకొని అక్కడెగిరి ఇక్కడెగిరి వీడియోని కంటెంట్ని కవర్ చేయలేక చాలా కష్టపడ్డాను. కొంచెం దూరంవి తీయాలన్నా ఏం తీయాలన్నా స్టూల్స్ ఎక్కి అవి ఎక్కి, బట్ స్టిల్ కొన్నిసార్లు క్లారిటీ మిస్ అయ్యి, బట్ ఫైనల్లీ ఇన్నాళ్ళకి నేను అనుకున్న ట్రైపాడ్ వచ్చింది. ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. సో నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను ఇలా ఫొటోస్ వీడియోస్లో అంత తోపు అయితే డెఫినెట్గా కాదు. యాక్చువల్లీ నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ని. బట్ వన్ బై వన్ అన్నీ నేర్చుకుంటూ థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఇచ్చారట. సో తను నాకు ఒకసారి ఇలా షేర్ చేయగానే నేను ఒకసారి అమెజాన్లో చెక్ చేశాను. నాకు నచ్చి ఇమ్మీడియట్గా ఆర్డర్ చేశానండి. సో ఇప్పుడు అన్బాక్సింగ్ మీతోనే చేస్తున్నాను. నేను కూడా ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట ఈ ట్రైపాడ్ని. దీని ప్రైస్ వచ్చి నాకు అమెజాన్లో 1599 పడింది. సో ఆబ్వియస్గా మంది చిన్న ఛానల్ కాబట్టి నేను అఫిలియేట్ ఇవేం పెట్టలేను. బట్ ఎవరికైనా నచ్చుండి అవసరం ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా నేను చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలో, అక్కడ వెనకాల లెంత్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మనము ఈ రౌండ్ తిప్పుతున్నాం కదా, అది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒకటి ఏదైతే ఎల్లో కలర్ తిప్పామో దానివల్ల ఏంటంటే హైట్ అడ్జస్ట్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, దాన్ని ఏంటంటే మనం హైట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది కదా, దాని ప్రకారంగా ఫిట్ చేసుకోవడానికి. సో అలా వన్ బై వన్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చానమాట. ఈ వీడియోలో మీకు నావి మా హస్బెండ్ ఇద్దరు హ్యాండ్స్ కనిపిస్తాయి. సో ఎలా అంటే నేను చూస్తాను అంటే నేను చెక్ చేస్తాను. సో ఇద్దరం ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడంలో బిజీగా ఉన్నామన్నమాట. ఫస్ట్ టైం కదా ట్రైపాడ్ ఆర్డర్ చేయడం. అఫ్కోర్స్ తనకి నాలెడ్జ్ ఉంది, బట్ మనకి ఆరాటం కదా, ఏంటిది అది ఏంటి ఇది ఏంటి చూసేయాలి అది ఇది అని చెప్పి. సో మధ్యలో మనము చేతులు కాళ్ళు అన్నీ దూర్చామన్నమాట. ఈ పైన వచ్చేటప్పటికి మనకి ఫోన్ హోల్డర్ని సపరేట్గా ఇచ్చారండి. అక్కడ ఏంటంటే మనము 9:16 రేషియో 9:16 అండ్ 16:9 అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఏమో మీరు ఫోన్ హారిజంటల్గా పెట్టుకొని చూస్తారు, షార్ట్స్ వచ్చేటప్పటికి వర్టికల్గా పెట్టుకొని చూస్తారు. సో ఆ రేషియోకి తగ్గట్టుగా మీకు పైన స్టీల్ది కనిపిస్తుంది కదా కొంచెం స్క్రూ లాగా, దానికి మనం సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఈవెన్ వన్ రేషియోలో పెట్టినా కూడా 360 డిగ్రీస్ టర్న్ అవ్వటం వలన 2 అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. నేను అంటే ఈ వీడియో తీసిన తర్వాత అడ్జస్ట్ చేశానమాట. సో ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేస్తూ ఇంకొకటి ఒక డ్రెస్ ఎప్పటి నుంచో అన్బాక్సింగ్ ఉండిపోయిందండి. నేను ఒక 3-4 డేస్ వెడ్డింగ్ హడావిడిలో ఉండి తీయలేదు. సో ఫస్ట్ అది కూడా అసలు నాకెంత హెల్ప్ అవుతుంది, అట్లీస్ట్ ట్రై చేద్దాం అన్నట్టుగా ఆ అన్బాక్సింగ్ కూడా ఈ వీడియోలోనే పెట్టాను. సో మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి. అంటే ఏంటంటే మనది కాంటెంట్ క్రియేషన్ కదా, చాలామందికి ఫేస్కి ముందుకు రాకపోయినా కానీ కాంటెంట్ క్రియేట్ చేయాలన్న వాళ్ళకి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, అసలు ముందు నాకు హెల్ప్ అవుతుందా లేదా అని మీరు చూసారు కదా. సో ఫస్ట్ ఆ స్క్రూతో దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఫోన్ని ఇలాగా పెట్టుకున్నాము. ఇప్పుడైతే మేము వర్టికల్గా పెట్టుకున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హారిజంటల్గా, అలాగా 360 డిగ్రీస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది పెట్టుకొని ఒక్కసారి మీకు కావాల్సిన యాంగిల్లో మీరు సెట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రూని మీరు బిగించేయడమే. అంటే టైట్ చేసుకుంటే మీకు అది అలా ఫిట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో, హైట్ ఇవన్నీ కూడా. అండ్ లెంత్ కూడా మీకు మొత్తం కంప్లీట్గా కిందకి, తర్వాత మధ్యలో ఒక సెట్ ఆఫ్ స్టాండ్, ఇంకొకటి టోటల్గా ఏంటంటే 3 టైమ్స్ హైట్ మార్చుకోవడానికి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. నేను మీకు లాస్ట్లో నాకు టోటల్గా ఎంత హైట్ వచ్చిందనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను, నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు. కొంచెం మా హౌస్ చూసి భయపడకండి, చిన్నపిల్లలు కదా, సో చిన్న బాబు కాబట్టి అలాగే ఉంటుంది కొంచెం. సో మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ క్లిప్స్ ఉన్నాయి కదా, అవి మనం ఫోల్డ్ చేస్తే టైట్ అయిపోతుంది. సో మీరు చూపిస్తున్నాను కదా, వన్ స్టాండ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీ అందరి కోసము. ఇక్కడ ఫైనల్గా వచ్చి ఇంత హైట్లో ఇంత లెంత్ వస్తుందండి. ఇది ఫైనల్ లెంత్ చూస్తున్నారు కదా మీరు అందరూ కూడా, ఫైనల్ లెంత్ అన్నమాట.
ఇలా మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే ఇంకొకటి మీరు అంటే ఎలా చెప్పాలి కంప్లీట్ డౌన్‌కి గానీ, క్రాస్‌గా గానీ ఇవన్నీ సెట్ చేయడానికి అక్కడది హెల్ప్ అవుతోంది. నేనిప్పుడు ప్రెస్ చేసిందేం కాదండి. జస్ట్ రౌండు. సో, మీకు చెప్పాను గదా! నేను చాలా డేస్ నుంచి ఒకటి అన్బాక్సింగ్ ఉండిపోయిందని. సో, వీళ్ళదేంటంటే నేను ఏదో ర్యాండమ్‌గా డ్రెసెస్ చూద్దామని యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది రూట్స్ అండ్ టేల్స్ అని చెప్పి కనిపిచ్చింది. మేబీ కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. లేదా పాతదో నాకు కరెక్ట్‌గా తెలీదు. అంటే కొన్ని ఇమేజెస్ అయితే తక్కువే ఉన్నాయి. బట్ నాకొక డ్రెస్ చాలా నచ్చి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను గదా! అది చాలా నచ్చి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి నేను టెక్స్ట్ చేశాను. చేయగానే నాకు ఇమ్మీడియేట్ రెస్పాన్స్ వచ్చిందనమాట. వాళ్ళు ఆటోమేటిక్ నంబర్స్ ఉంటాయి కదా! అలాగ నాకు వాట్సాప్‌లో ఇమ్మీడియేట్‌గా వచ్చింది. సరే అని చెప్పి నాకొక 2, 3 నచ్చి అందులో ఫైనల్ చేసుకోవడానికి ఇలా వచ్చింది. సో, ఫస్ట్ టైమ్ ఆర్డర్ చేయడం అండ్ ప్రైస్ వచ్చి ఇది అరౌండ్ 900 పడిందండి నాకు. ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క కాస్ట్. ఇది వచ్చి అరౌండ్ 940 రూపీస్ అలా పడింది. సో, ఎంటైర్ సెట్ అనమాట. కుర్తీ, ప్లాజో ఈ మధ్య 1000 రూపీస్ తక్కువ అంటే భయమేస్తున్నాయి. అంటే క్వాలిటీ ఎలా ఉంటుందో అది ఇదని. సో, నేను కూడా ఈ వీడియో డైలమాతో ఓపెన్ చేశాననమాట. వెదర్ ఇట్ విల్ బి గుడ్ ఆర్ నాట్ అని. బట్ తీరా చూస్తే ట్రస్ట్ మీ మీరు వీడియోలో చూడండి. ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బావుంది. అండ్ నాకు వాళ్ళు అంటే నాకు ఫోటోస్ ఇచ్చుంటారు కదా! మన వాళ్ళు ఏవైతే ఆల్రెడీ వేసుకున్నవో లేకపోతే వాళ్ళు ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నవో యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చిందండి. ట్రస్ట్ మీ నాకెంత నచ్చిందంటే అరే! నేను యాక్చువల్లీ 2, 3 డ్రెసెస్ అనుకున్నాను గదా! ఆర్డర్ చేసేసి ఉండాల్సింది కదా! అనుకున్నాను కూడా. అంత నచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే నాకు షిప్పింగ్ ఫ్రీ ఇచ్చారు. ఈ అంటే లైక్ ఎంటైర్ ఇండియాకి షిప్పింగ్ ఫ్రీ అని చెప్పారు నాకు. ఔట్ ఆఫ్ కంట్రీస్‌కైతే నాకంత తెలీదు. సో, మీరు చూస్తున్నారు కదా! ఈవెన్ ప్లాజో కూడా నాకు బాగా నచ్చిందేంటంటే ప్యాంట్ దగ్గర చూసారు కదా! ఎంత బావుందో అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అంటే నేను జనరల్‌గా ఏంటంటే ఎవరైనా నాకు కొంచెం ఆహ్, తక్కువగా స్టార్ట్ చేసిన చిన్న షాప్స్ ఇలాంటివి నచ్చుతాయి. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో, కాంటెంట్ మంచిది ఇవ్వాలని ట్రై చేస్తాను. సో, ఇలాగ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్స్ పెట్టి మంచి క్వాలిటీ ఇవ్వాలనుకుంటారు. ఇది నేను బిలీవ్ చేసేది. సో, ఆ వేలో నేను ఆలోచించి సరే ఒకటి ట్రై చేద్దాం బాగుంటే నెక్స్ట్ పెడదాం అని చెప్పి పెట్టాను. అస్సల నాకు ఇది చూడగానే నేనైతే అరే! ఇంకొక 2, 3 కూడా ఆర్డర్ పెట్టేయాల్సిందేమో అని కొంచెం ఫీల్ అయ్యానన్నమాట. అండ్ నేను క్వాలిటీ అయితే మీకు వీడియోలో చూపించలేను. బట్ నాకు లోపల లైనింగ్ కానీ ఆ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. జనరల్‌గా నేను వైట్‌వి ఎక్కడైనా కొంటే చాలా ట్రాన్స్‌పరెంట్ వస్తాయి. బట్ ఇక్కడ వీళ్ళిచ్చిన క్లాత్ ఇప్పుడు నేను హ్యాండ్ పెట్టి మరీ మీ అందరికీ చూపిస్తున్నాను కదా! చాలా అంటే చాలా నచ్చింది. అంటే 940 రూపీస్‌కి నాకు వర్త్ అనే అనిపించింది. సో, ఇమ్మీడియేట్‌గా నేను మీ అందరికి కూడా కంప్లీట్‌గా చూపిద్దామని డ్రెస్ వేసేసానన్నమాట. చూపిద్దాము ఎలా ఉంటుందో అని. నెక్ డిజైన్ కానీ ఇది ప్యూర్ వైట్ కాదండి. అంటే వాళ్ళ దగ్గర ప్యూర్ వైట్ కూడా ఉంది. నాకు హాఫ్ వైట్ నచ్చింది. అసలు ఆ పెయింట్ ఇవన్నీ నాకు ఆ స్లీవ్స్ దగ్గర ఇచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది. సో, ఫైనల్‌గా ఈరోజు మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాను ట్రైపాడ్ అని చెప్పి ఫైనల్‌గా ఇన్ని రోజులకి నేను తీసుకున్నాను. అండ్ డ్రెస్ కూడా నచ్చింది. సో, బాయ్.